తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. అన్ని క్యూ లైన్లు నిండిపోయాయి. వెలుపల వరకు భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 75,688 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3,54,00,000 రూపాయలు వచ్చింది. మనం చూసిన సమ్మర్ హాలిడేస్ కావడంతో దానికి తోడు ఫలితాలు అంటే పరీక్ష ఫలితాలన్నీ కూడా వెలువడడంతో తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంది. అటుపక్క వేసవి సెలవులు, పరీక్షల ఫలితాలు కూడా వెలువడడంతో ఈ రద్దీ కింద తెలుస్తుంది. కాకపోతే వేసవి తాపం కూడా మనకు అదే స్థాయిలో కనిపిస్తోంది. ఎటువంటి చర్యలు తీసుకుంటుంది టీటీడీ? డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ వేసవి సెలవులు కొనసాగుతుండటంతో రద్దీ కొనసాగుతుంది. మరీ కాకుండా ఇప్పుడు వారాంతపు సెలవులు కాబట్టి ఇవాళ రేపు శనివారం ఆదివారం ఈ సెలవుల కారణంగా కంటిన్యూ రష్ శనివారం ఆదివారాలు ఉంటాయి. అందువల్లనే ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నట్లు కూడా టీటీడీ అధికారులు అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఫలితాలు కూడా విడుదలైపోయాయి. మరోవైపు ఎగ్జామ్స్ రిజల్ట్స్ అన్ని కూడా వచ్చేసిన నేపథ్యంలో తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా పిల్లలతో పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందువల్లనే ప్రివిలేజ్ దర్శనాలన్నింటినీ కూడా ఇప్పటికే టీటీడీ రద్దు చేయడం జరిగింది. ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలో ఉన్న వారికే స్వామివారి దర్శనానికి సంబంధించి వీఐపీలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. మిగతా ఉదయం 3-4 గంటల పాటు వీఐపీలకు గతంలో 7,000 మందికి వరకు కూడా దర్శనానికి పంపించేవాళ్ళు. అలాంటిదంతా కూడా సామాన్య భక్తులకి అవకాశం కల్పించిన కారణంగా 15,000-20,000 మంది వరకు కూడా అదనంగా స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. సో ఉదయం తెల్లవారితో నుంచి కూడా రాత్రి వరకు ప్రతిరోజు కూడా ఈ గత కొద్ది రోజుల నుంచి 80,000-90,000 మంది స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. గదులు కాటేజీల కోసం దాదాపు 5-6 గంటలు వేచి ఉంటే తప్ప గదులు కాటేజీలు దొరకడం లేదు. ఇక నడిచి వెళ్లే భక్తుల సంఖ్య కూడా విపరీతంగా తిరుమలకి వెళ్తున్నారు. అలిపిరి శ్రీవారి మెట్టు 2 మార్గాల గుండా కూడా నడిచి వెళ్లే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంది. దానివల్ల ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ చిరుతల సంఖ్య ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు లేకుండా ఇప్పటికే కూడా టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది. స్వామివారి దర్శనం తర్వాత మిగిలిన లడ్డూ ప్రసాదాలు గానీ ఇట్లా మిగిలినటువంటి తిరుమలలో ఉన్నటువంటి జాపాలి క్షేత్రం, పాపనాశనం క్షేత్రాల్లో కూడా భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన కారణంగా అక్కడ కూడా సెక్యూరిటీ పరంగా తీసుకోవాల్సిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ రద్దీ మాత్రం ఇంకా ఒక 10 రోజులు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే జూన్ 12 నుంచి కూడా స్కూల్స్ ఓపెన్ అవుతాయి. అప్పటి వరకు కూడా ఈ రద్దీ అట్లే కంటిన్యూ అవుతుంది. ఈ లోపల ఒకవేళ ఏదైనా సరే భక్తుల అవకాశం బట్టి రద్దీ గాన తగ్గుముఖం పడితే సాధారణ రోజుల్లో మాత్రమే సోమ, మంగళ, బుధ ఈ 3-4 రోజుల్లో మాత్రం రద్దీ తక్కువ అవకాశం అయితే ఉంది. వారాంతపు సెలవుల్లో మాత్రం విపరీతంగా తిరుమలకు భక్తులు వస్తున్నారు. ఇవాళ రేపు 2 రోజులు కూడా ఈ రద్దీ ఇంకా మరింతగా పెరిగే అవకాశం అయితే ఉంది. అందువల్లనే తిరుపతిలో కూడా విష్ణు నివాసం, శ్రీనివాసం ఇలాంటి ప్రాంతాల్లో సర్వదర్శనం స్లాట్ టోకన్స్ ఎప్పటికప్పుడు తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా ఇస్తున్నారు. అవన్నీ తీసుకున్న భక్తులు నడుచుకుంటూ తిరుమలకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. సో భక్తుల రద్దీ విపరీతంగా కొనసాగుతుంది కాబట్టి వైకుంఠం లోపల అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి కిలోమీటర్ల వరకు కూడా భక్తులు వేచి ఉంటున్నారు. కాబట్టి ఎక్కడా కూడా తోపులాటకి తొక్కిసలాటకి ఆస్కారం లేకుండా భక్తులు సహకరించాలంటూ కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు ఇలాంటి ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తులు వస్తున్న కారణంగానే ఈ రద్దీ కొనసాగుతుందని చెప్పొచ్చు. రైట్ గోపీనాథ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.